మాతృదేవో భవ. అమ్మదయంగనన్ పలుకులమ్మదయంగనినంత ఎల్ల వాక్యములు కైతలేయగును. అమ్మదయంగనన్ పలుకులమ్మదయంగనినంత ఎల్ల వాక్యములు కైతలేయగును. కన్నులు వెన్నెల తిన్నెలవుచు భావములు నాట్యమాడునిక. కన్నులు వెన్నెల తిన్నెలవుచు భావములు నాట్యమాడునిక. పల్కుల తల్లి హృదంతరధ్వనుల్ సొమ్ముగదాల్చువారలకు. పల్కుల తల్లి హృదంతరధ్వనిన్ సొమ్ముగదాల్చువారలకు. శూన్యములైనను సూనగుచ్చముల్ అమ్మదయంగనన్ పలుకులమ్మదయంగనినంత ఎల్ల వాక్యములు కైతలేయగును. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 632వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. బుద్ధావతారం గురించి విన్న తర్వాత కవి ప్రశ్నించాడు, తరంగమా, ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఒకప్పుడు సనాతన ధర్మంలో ఉన్న విషయాలే మరుగున పడితే, హింస విజృంభిస్తే భగవంతుడు అపురూపమైనటువంటి వ్యక్తిగా అవతరించి ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టడమా? మరి ఆ బుద్ధిని బోధనలు చాలా ప్రభావం చూపించాయన్నావు కదా, అవేనా నిలబడ్డాయా అని అడిగితే తరంగం చెబుతోంది, కవి తెలియనట్టు అడుగుతావేమిటయా? అవి నిలబడ ఉంటే నువ్వెందుకు కూర్చుంటావు ఇక్కడ నా దగ్గర ఎంతసేపు? అన్నీ చెప్పమని. అట్టి ప్రశాంత జీవనములు, అట్టి మహోన్నత భావనంబులు, అట్టి పరోపకారములు, అట్టి అహింసలు ధర్మ మార్గములు. ఈ మాట అనగానే కవి 2 చేతులు జోడించాడు. నిజం నిజం నిజం, ఆ మాటలే ఎంతో బాగున్నాయి. మరోసారి చెప్పు. కంటికి కనపడటం లేదు ఈ మాటలు ఎక్కడ. ఆ మాటలు ఎంతో బాగున్నాయి. అట్టి ప్రశాంత జీవనములు, అట్టి మహోన్నత భావనములు, అట్టి పరోపకారములు, అట్టి అహింసలు ధర్మ మార్గములు, మట్టిని పాతి పెట్టిన ప్రమత్తత దుర్మదమత్త చిత్తతన్, మట్టిని పాతి పెట్టిన ప్రమత్తత దుర్మదమత్త చిత్తతన్, కట్టెదుటన్ భరించి తిని నా కట్టెదుటన్ భరించి తిని కాలము గట్టగ శక్యమౌనుకో కవి, మీ భాగవతంలో వినుంటావయ్యా నువ్వు పోతన గారి పద్యం భీష్మస్తవంలో. వాయువశంబులై ఎగసి వారిద సంఘము మింటగూడుచున్ బాయుచునుండు కైవడి ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయుచుగూడుచుండు ఒక భంగి చెరింపదు కాలము అన్నియుంజేయుచునుండు కాలము విచిత్రము దుస్తరము ఎట్టివారికిన్. కాలము విచిత్రము దుస్తరము. కాలం చక్రమయ్యా, కాలం నిచ్చెననుకుంటారు, పొరపాటు మాట. పెరిగిందల్లా విరగాల్సిందే. విరుగుట కొరకి, ధర తగ్గుట హెచ్చు కొరకి, పరిపూర్ణ సుఖంబులు అధిక బాధల కొరకి. అందుకే ఇంతటి మహానుభావుడి బోధనలు కూడా కాలగర్భంలో కలిసిపోవడం నేను చూశానయ్యా. అట్టి ప్రశాంత జీవనములు, అట్టి మహోన్నత భావనములు, అట్టి పరోపకారములు, అట్టి అహింసలు ధర్మ మార్గములు సామాన్యమైనవా? ఆయన ఆచరించి చూపించాడయ్యా, ఊరికే చెప్పడం కాదు. ఒక వేశ్య తనను లొంగ తీసుకుందుకు ప్రయత్నిస్తే నాకు తల్లివమ్మ అన్నాడు. నిజంగానే ఆవిడ వృద్ధాప్యంలో రోగాల పాలైతే ఎవ్వరూ ఆవిడ్ని పలకరించలేదు. అంతకుముందు అనుభవించిన విటులు ఎవరు? బుద్ధుడు వెళ్ళాడు, నేనున్నానమ్మా నీకు సేవ చేయడానికి. ఆశ్చర్యపోయింది ఆ అమ్రపాలి కథ. ఒక్కొక్కడిని చంపి తెగ నరికి బొటన వేళ్ళన్నీ దండగుచ్చి మెళ్ళలో వేసుకుంటుంటే, నన్ను చంపవయ్యా, ఇంతమందిని చంపినవాడివి, నాకెందుకీ బతుకు అని పెడితే వాడి మనస్సు మారింది ఆశ్చర్యకరంగా. అంగుళమాలి కథ.
యజ్ఞాల్లో హింస వద్దన్నాడు బుద్ధుడు, యజ్ఞం వద్దని చెప్పలేదు. అదిగో నువ్వు యజ్ఞాన్నే వద్దన్నావు, అదిగో నువ్వు వైదిక ధర్మానికి వ్యతిరేకం అని కొంతమంది తిరగబడి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అన్నింటినీ తట్టుకున్నాడు. ఒక వ్యక్తి ప్రత్యేకించి వచ్చి నీ వల్ల సనాతన ధర్మం అంతా నాశనమైంది, లేదు ఈ వ్యక్తి వల్లే నాశనమైంది. సనాతన ధర్మం అంటే కొట్టుకు చావడమా? ఖచ్చితంగా భగవద్గీతలో చెప్పారండి పరమాత్మ, కౌరవులు యుద్ధానికి వచ్చారు కాబట్టి నువ్వు యుద్ధం చేయక తప్పదయ్యా, నీ అంతటి నువ్వు వాళ్ళ మీద దాడి చేయమని ఎప్పుడైనా చెప్పానా? నేను వద్దన్నా మీరు చేశారే ఉత్తర గోగ్రహణం, నేను వద్దన్నా మీరు చేశారే ద్రౌపది స్వయంవరం, అప్పుడు నా అనుమతులు తీసుకున్నారా? ఇవాళ మీరు కొట్టుకుని యుద్ధానికి సిద్ధమై నన్ను సారథిగా పెట్టుకుని యుద్ధానికి వచ్చాక శానయోరభయోర మధ్య రథం స్థాపయమేచ్యుత ఆచార్యాను మాతులాను భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాం తదైవచ్చ. ఏమిటి నాటకాలు? ఎవరిని ఉద్ధరించడానికి? మీకోసం చచ్చి చెడి సంధికి వెళ్ళి వాడి కాళ్ళు అట్టుకుంటావా? మీకోసం నేను కర్ణుణ్ణి ఇవ్వకూడని అవకాశాలను ఇచ్చి పెట్టకూడని ప్రలోభాలన్నీ పెట్టి బతిమాల్తానా? అన్నీ విఫలమైపోయి ఇప్పుడు యుద్ధం సిద్ధమైతే 11 లక్షల సైన్యం అక్కడ వచ్చి ఎదురుగా నీ మీద ఎప్పుడు బాణాలు వేద్దామా, ఎప్పుడు బరిసెలు గుప్పిద్దామా అని ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడేమో నాకు ఇష్టం లేదు, మా తాతగారు, మా మేనమామ. ఏమిటది? ఆ పరిస్థితుల్లో కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు. గమనించండి, అది కూడా యుద్ధం చేయమని చెప్పలేదు. భగవద్గీత సరిగ్గా చదువుకుందాం. అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసి గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాక. పెద్ద తెలివైన వాళ్ళ మాట్లాడకు. నీ మేనమావ కాబట్టి, మీ తాతగారు కాబట్టి, నీకు చదువు చెప్పిన గురువు కాబట్టి, ఓ కంచంలో తిని ఓ మంచంలో పడుకున్న అశ్వత్థామ కాబట్టి నువ్వు యుద్ధం చేయడానికి ఆలోచిస్తున్నావు. మరి ఇంతకుముందు రాజసీ యాగం తమరు చేసినప్పుడు తమరు దక్షిణ దిక్కుకి, ఇంకొకరు తూర్పు దిక్కుకి, ఇంకొకరు పడమటి దిక్కుకి వెళ్ళి నలుగురన్నదమ్ములు 4 దిక్కుల్లో ఉన్న రాజులందరినీ వేసేసి ధర్మరాజు గారిని ఓ పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టి ఎవ్వాని వాకిట ఇభమద పంకంబు రాజభూషణ రజోరాజినడవు ఎవ్వాని గుణనత 7 వారాసులై కడపడి కొండపై కలయబ్రాకు ఎవ్వాని చారిత్ర మెల్ల లోకములకు వజ్జయై వినయంబు నొరపు గరపు ఎవ్వాని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి మానిత సంపదలీనుచుండు అతడు భూరి ప్రతాప మహాప్రదీప వీర దూర వికటిత గర్వంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేష్టితంఘృతలుడు కేవలమర్చుడే ధర్మసుతుడు అని మీ అన్నగారిని మీరు సింహాసనం మీద కూర్చోబెట్టి అప్పుడు దేశాల్లో ఉండే రాజుల్ని అమాయకులందరినీ వాళ్ళ మీద పెత్తనం చేసి ఒప్పుకున్న వాడి దగ్గర కానుకలు తెచ్చి ఒప్పుకున్న వాడిని తప్పించి జీవితం నుంచి తెచ్చినప్పుడు ఎక్కడ మీకు అహింస తోసలేదే? ఇదండి కృష్ణుడు వ్యతిరేకించిన విషయం. యుద్ధాన్ని కాదు, యుద్ధం చేయొద్దని కాదు, యుద్ధం చేయమని కాదు. భగవద్గీత సరిగ్గా అర్థం చేసుకోండి. రామకృష్ణ మఠం వారు ఇటీవల శంకర భాష్యంతో తెలుగులో వేసిన భగవద్గీతకి వెనక అట్ట మీద ఉంది వ్యాఖ్యానం, దయచేసి చదువుకోండి. రామకృష్ణుడి హృదయం, వివేకానందుడి హృదయం అర్థమవుతుంది. భగవద్గీత ఏమిటో అర్థమవుతుంది. యథాతథం భగవద్గీత అంటే రామకృష్ణ మఠం వేసే వారిది, ఇతరులది కాదు. గమనించండి, అందులో మార్పులు ఉన్నాయి, చాలా మార్పులు ఉన్నాయి. యథాతథమైన భగవద్గీత మీరు చదవదలుచుకుంటే రామకృష్ణ మఠం వారు శంకర భాష్యంతో వేసిన భగవద్గీత చదవండి. యథాతథమని చెప్పినంత మాత్రాన యథాతథాలు అయిపోవని, వ్యథాతథాలు అవుతాయి. వారు ఇష్టం వచ్చినట్టు వారు తాత్పర్యాలు మార్చి పారేస్తారు. చర్చకి సిద్ధం, నేను ఊరికే మాట్లాడాలా. అద్వైతాన్ని బోధించే గ్రంథాలని పనిగట్టుకుని మార్చేశారు తాత్పర్యాలు. సంస్కృతం ఎవరికీ రాదు అనుకుని మార్చకుండా శుద్ధాద్వైతాన్ని, వైదిక ప్రతిపాదితమైన సిద్ధాంతాన్ని వేసింది ఒక్క శంకరాచార్య సాహిత్యం ఒకటే, ఒక్క రామకృష్ణ మఠం ఒకటే. ఇంకెవరన్నా ఉంటే వారికి నమస్కారం. అందుకే అవి చదవాలి. దాన్ని చెయ్యమని కానీ చేయొద్దని కానీ కృష్ణుడు చెప్పరా? యుద్ధం చెయ్యను అనడానికి అర్జునుడు చెబుతున్న కారణంతో యుద్ధం చేయమన్నాడు. అహంకార మమకారాల కారణంగా యుద్ధం చేయనట్టునో వెర్రివాడా. ఆ యశోదకి చిన్నతనంలో నన్ను కట్టేద్దామని ప్రయత్నం చేస్తే నేను దొరకనది ఈ 2 కారణాల వల్లే కదా. ఏం చదువుకున్నారయ్యా భాగవతాన్ని? యదాసీత్ తదపి న్యూనం తేనాన్యదపి సందతే తదపిద్యంగుణం న్యూనం యద్యదాదత్త బంధనం. మా అమ్మ నన్ను చిన్నతనంలో రోటికి కట్టేయడానికి తాడు తెచ్చిందయ్యా అర్జున. 2 అంగుళాలు తక్కువైంది, నేనే చేశా కావాలని, పెంచేసా బొజ్జ. ఏదో అనుకుంది పాపం వెర్రి తల్లి, ఇంకో తాడు తెచ్చింది, అది 2 అంగుళాలు తక్కువైంది. ఏమిటా 2 అంగుళాలు? యదాసీత్ తదపి న్యూనం తేనాన్యదపి సందతే తదపిద్యంగుణం న్యూనం తదపిద్యంగుణం న్యూనం.
యద్యదాదత్త బంధనం వ్యాసుడు స్పష్టంగా చెబుతాడు దశమస్కంధం ప్రారంభంలో. ఎన్ని తాళ్ళు గుళాలు తక్కువైపోతూ ఉంటే వీడు చూస్తే ఇంతే ఉన్నాడు, చిన్నపిల్లాడు, పచ్చ పెరిగినట్టు కూడా కనపట్టలేదు, వీడి మాయ బంగారంగాను ఏమవుతుంది అని కృష్ణ నిన్ను కట్టడం నా వల్ల కావట్లేదురా అంటే నేను ఇక్కడే ఉన్నానమ్మా ఈసారి కట్టమ్మా అన్నాడు. దొరికిపోయాడు. ఎందుకని? అహంకారం, మమకారం, ఆ 2 అంగుళాలు. యశోదకి కృష్ణుడిని బంధించడానికి ఏ 2 అంగుళాలు తక్కువయ్యాయో అదే 2 అంగుళాలు అర్జునుడికి తక్కువయ్యాయి. అహంకారం, మమకారం. అదే 2 అంగుళాలు దుర్యోధనుడికి తక్కువై నిండు సభలో స్వామిని బంధిద్దామని చూశాడు, విశ్వరూపం చూపించాడు. ఇప్పుడు అర్జునుడు మళ్ళీ అజ్ఞానంలో పడితే విశ్వరూపం చూపించాడు, భగవద్గీత బోధించాడు. మనకేనా ఆ 2 అంగుళాలే? మనకి 2 అంగుళాలు కాదు. నిజం చెప్పాలంటే మనలో, మన దేశంలో కొందరు విదేశీ మేధావులు ఉంటారే, మహానుభావులు, విదేశీ మానస పుత్రులు, పురాణాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు. వీళ్ళకి మెదడు ఇక్కడి నుంచి ఎక్కడ ఉంటుందండి. వాళ్ళకి 2 అంగుళాలు కాదండి, 2 గజాలు తక్కువ అండి. ఆ ద్వారం నుంచి బయటపడితే భగవద్గీత, భాగవతం, బుద్ధుడు అన్నీ సమానంగానే అర్థమవుతాయి. ఏది వ్యతిరేకించాల్సిన పనేం లేదు. ఆ స్థితిని నేర్చుకోవాలి. అదిగో ఆనాడు భగవద్గీతలో ఎక్కడా హింసను ప్రోత్సహించలేదండి. నీ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడైనా నువ్వు చేయకపోతే ఎలాగా అన్నాడు. గమనించండి, బుద్ధిని బోధనలకి కృష్ణుని బోధనలకి తేడా. కృష్ణుడు ఎంత అవతార పురుషుడు, నా దృష్టిలో బుద్ధుడు అంతే అవతార పురుషుడు. బుద్ధుడు తప్పు చెప్పలేదు, కానీ తప్పుగా అర్థం చేసుకున్నారు. విపరీతమైన హింస జరుగుతూ ఉంటే దాన్ని ఆపితే యజ్ఞాలే ఆపేవన్నారు. నిండు మనిషిని కౌశాంబీ నగరం దాటి వెడుతుంటే ఒక వైదికుడైన వ్యక్తి వచ్చి తిట్టిపోశాడు, బండబూతులు తిట్టాడు. బుద్ధుడు చిరునవ్వుతో 1/2 గంట భరించాడు, ఏం మాట్లాడలేదు. అదేమిటి, ఇన్ని తిడుతుంటే మనిషివి కాదా, అన్నం తినడం లేదా, సిగ్గు లేదా అని మాట్లాడితే, దయచేసి ఒక్క మాట వినండి. మీరు ఏ పెళ్లికైనా ఓ బహుమతి పట్టుకెళ్ళారు, వారు తీసుకోకపోతే ఏం చేస్తారన్నాడు. ఏం చేస్తావు, ఇంటికి పట్టుకుపోతాం అన్నాడు. మీరు ఇచ్చిన బహుమతిని కూడా నేను తీసుకోవట్లా, మీరే ఇంటికి పట్టుకెళ్ళండి అని ఆయన కౌశాంబికి వెళ్ళిపోయాడు. ఇది బుద్ధుడు. కాళ్ళ మీద దండం పెట్టాల్సిన మనిషి కాదండి. బౌద్ధమతం హిందూ ధర్మానికి వ్యతిరేకం ఎలా అవుతుందండి? చేశారండి దాన్ని అలాగా. సనాతన ధర్మానికి బౌద్ధం వ్యతిరేకం కాదండి. అందుకే మన వాళ్ళు దశావతారాల్లో బుద్ధుడిని చేర్చారు, చెప్పారు, తప్పేం లేదు. మనం చెప్పుకోవాలి. చెప్పుకోవలసిన అవతారం ఇదే. ఇంత శాంతిని బోధించాడు ఆయన. కానీ ఎక్కడ దెబ్బతున్నాయి? అట్టి పరోపకారములు, అట్టి అహింసలు, అట్టి ధర్మ మార్గములు, అట్టి ప్రశాంత జీవనములు, అట్టి మహోన్నత భావనములను మట్టిని పాతిపెట్టిన ప్రమత్తత, దుర్మదమత్త చిత్తత. మదం అంటే అహంకారం అని అనుకోవద్దండి, బద్ధకం కూడా. కృష్ణుడు చెప్పినట్టుగా మనంతట మనం యుద్ధం చేయకూడదు, కానీ మన మీదకి పరాయి రాజు యుద్ధానికి వచ్చినప్పుడైనా చెయ్యాలా వద్దా? బుద్ధిని బోధనలు పెడదారి పట్టాయి. రోడ్లు వేయించను, చెట్లు నాటించను, ఇవన్నీ బాగానే ఉంటాయి చెప్పుకోవడానికి. కానీ ఇక యుద్ధం అనేది మానేసి సైనికులందరినీ బోడిగుళ్ళు గీసి సన్యాసులను చేశారు. దాంతో రాజ్యానికి రక్షణ లేకుండా పోయింది. ఒక రాజు బుద్ధుని బోధనలను అనుసరించి యుద్ధం మానేయచ్చు అనుకుందాం, బుద్ధుడు అలాగే బోధించాడు అని అనుకుందాం. పక్క రాజుకు ఆ బుద్ధి ఉండాలని లేదు కదండి. సమాజ జీవనం అంటే ఇది. సంఘం శరణం గచ్చామి అన్నాడండి బుద్ధుడు. సంఘాన్ని అర్థం చేసుకోద్దా? సంఘానికి దండం పెడతారా శరణం అంటే? ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామంటే అర్థం ఏమిటి? బుద్ధం నీ తెలివిని నువ్వు ఆశ్రయించు, ధర్మం ధర్మాన్ని నువ్వు ఆశ్రయించు, ధర్మానికి కట్టుబడు. సంఘం శరణం గచ్చామి, సంఘంలో ఏం జరుగుతోందో గమనించు, దాన్ని బట్టి నీ ఆలోచనను మార్చుకో, సంఘ సేవ చెయ్యి. అంతేగాని సంఘాన్ని నిర్లక్ష్యం చేయమనా? ప్రతి సూక్తి, ప్రతి వేదాంత వాక్యం తప్పుదారి పెట్టేసేయి. ఎందుకంటే పాత్ర మంచిది కానప్పుడు పరవాన్నం వండినా అది విషమైపోతుందండి. దాని నిండా బొగ్గులు ఉన్నాయి, మసి ఉంది, మడ్డి ఉంది, కడగలేదు. అటువంటి దాంట్లో పరవాన్నం వండితే విషమైపోదమ్మా. మన మనస్సు మంచిది కానప్పుడు, దాని నిండా స్వార్థం ఉన్నప్పుడు, ఈ దేశానికి బుద్ధుడైనా ఒకటే, రాముడైనా ఒకటే, కృష్ణుడైనా ఒకటే, ఎవరైనా ఒకటే. ఇక మాబోటిగాళ్ల సంగతి చెప్పేది ఏమిటి? వాళ్ళ బోధనలకే దిక్కులేదు. ఇది గమనించాలి మనం. మన మనస్సులను ముందు పవిత్రం చేసుకోవాలి. అందుకే మన హిందూ ధర్మంలో చిత్తశుద్ధి 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 అనేవాడు తరచూ వినపడుతుంది. ఈ పూజలు, నోములు, తీర్థాలు, యాత్రలు, పూజలు, పురస్కారాలు, గుళ్ళు, గోపురాలు, దానాలు, ధర్మాలు సమస్తం చిత్తశుద్ధినిస్తాయి, మోక్షాన్ని ఇయ్యవు.
చిత్తశుద్ధి అంటే మనస్సులో ఏమీ లేకుండా ఖాళీ చేసుకోవడం. మంచి ఆలోచనలో ఉండడం కాదు, మంచి చెడ్డ ఏమీ లేకుండా ఉండడం. మంచి ఆలోచనలో ఉంటే చిత్తశుభ్రం అంటారు, మొత్తం తీసేస్తే చిత్తశుద్ధి అంటారు. ఆ శుద్ధికి ఉపయోగిస్తాయి. మనం శుద్ధినే ప్రసిద్ధి చేసేసాము. నోము చేస్తే చాలు మోక్షం, వ్రతం చేస్తే చాలు మోక్షం, ఇంకా మోక్షం ఎందుకు, ఇంకా అవసరమే లేదు, జ్ఞానం అక్కల్లా. ఈ కర్మకాండలో పడ్డాము. అప్పుడు మళ్ళీ ఇంకో బుద్ధుడు రావాల్సిన పని వస్తుంది. తప్పది, అది మార్గం అది కాదు. సరిగ్గా బౌద్ధం దెబ్బతిన్నది అక్కడ. చరిత్ర పరిశీలిస్తే తెలుస్తుంది. నీ అంతటి నువ్వు దాడి చేయొద్దు, ఎవరైనా చేస్తే ఎదుర్కోవాలి, తప్పదది. అందుకోసం ఆయుధాలు ఉండాలి, భటులు ఉండాలి. మనంతరం మనకి దాడి చేసే ఉద్దేశం లేకపోతే రక్షణ బడ్జెట్ చాలా తగ్గిపోతుంది. కేవలం ఎదుటి వాళ్ళని ఎదుర్కోవడం కోసమే అయితే వాళ్ళు కనిపెట్టే ఆయుధాలను బట్టి దానికి ఏదో చేస్తాం. ఈవేళ ఆ కర్మ కూడా ఎక్కువైంది. ఆ వేళైనా అంతే. పక్క రాజులందరూ దాడి చేశారు, హిందూ రాజ్యాలన్నీ ఆక్రమించారు. వీళ్ళేమో బుద్ధం శరణం గచ్చామి అంటూ కూర్చున్నారు శుభ్రంగా. వీళ్ళు గీసుకున్న గుండె మీద ఇంకోసారి గీసేశారు మళ్ళీ మొలవకుండా. అది బౌద్ధం వల్ల జరిగిన అపకారం. ఇది బుద్ధుడు చేసిన అపకారం కాదు, బౌద్ధంలో ఉండే అవగాహన లోపం. అదిగో సరిగ్గా ఆ లోపం కారణంగా, అవగాహన లోపం ప్రతి చోట. ఎందుకంటే కాలం గడిచేసరికి ఏమైందంటే బౌద్ధ మతంలో కూడా మార్పులు వచ్చాయి. బుద్ధుడు విగ్రహారాధన మొదలుపెట్టారు. సరిగ్గా బుద్ధుడు అదే వద్దని చెప్పాడు. విగ్రహారాధన బుద్ధుడు వ్యతిరేకించాడు. ఎంత నిజాయితీపరుడు అంటేనండి బుద్ధుడు నాకు కాళ్ళకి ముద్దెట్టుకోవాలనిపిస్తుంది ఆ పాదాన్ని. ఎందుకంటే నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఈశ్వరుణ్ణి మీరు చూశారా అంటే నేను చూడలేదు. దేవుడి గురించి మీ అభిప్రాయం ఏమిటంటే నాకు తెలియదు. నాకు జీవితం గురించి తెలుసు, దేవుడి గురించి తెలియదు. ఎంత గొప్పవాడండి. ఊరికే గుండె గీసుకుని సింహాసనాల మీద కూర్చుని మేము చూసేసాం, మీకు చూపిస్తాం, 10,000 కట్టేయండి అని చెప్పేస్తున్నారే. ఈ దుర్మార్గుల కంటే, ఈ దొంగల కంటే బుద్ధుడు ఎంత గొప్పవాడండి. నేను చూడలేదని చెప్పాడు. నిజం చెప్పినవాడు మనకి లోకువా? అబద్ధాలు నాట్యం ఆడిస్తే వాడు చాలా గొప్పవాడు. ఇప్పటికీ అదే మాయలో ఉన్నాం మనం. అన్ని రంగాల్లో కూడా మాటలాడేవాడికి ప్రాధాన్యం. ప్రవర్తనను గమనించం మనం. వెనకాల ఏం జరుగుతోంది, వేదిక మీద చెప్పే మాటలు కాదు, వెనకాల ఏం జరుగుతోంది, శిష్యులు ఏం చేస్తున్నారు, భక్తులు ఏం చేస్తున్నారు, అసిస్టెంట్లు ఏం చేస్తున్నారు, గమనించి తీరాలి. అప్పుడు జాతకాలు బయటపడతాయి మొత్తం. అభ్యాసం మనకి అది అక్కల్లా. వారు చాలా అవతార పురుషులు, వారి భార్య అవతార స్త్రీ, వారి కొడుకు అవతార కొడుకు, వారి మనవడు అవతార మనవడు, అందరూ అవతారమే. ఆ కుటుంబ సభ్యుల కాళ్ళ మీద కూడా పడిపోతాం మనం. ఇంకా వాడికి గర్వం వచ్చేస్తుంది. కనీసం వీడు గొప్పవాడు, వాడు కొడుకు అంత గొప్పవాడు కావాలని ఏం లేదండి. రాముడు 3 లోకాలని జయించాడు. రాముడు కుమారుడైన కుశుడు దుర్జయుడైన రాక్షసుడి చేతుల్లో ఓడిపోయాడు, చనిపోయాడు కూడా. ఉదాహరణ గ్రహించాలి, ఎవరిని తక్కువ చేద్దామని కాదు. ఇక్కడే మనం మోసపోతున్నాం. ఆ ఇంట్లో పుట్టడమే గొప్ప, అలా ఎక్కడ ఉండదండి. వాడంతా వాడు గొప్పవాడు కావాల్సిందే. అందుకే ఇక్కడ దెబ్బతింది. బుద్ధుడు విగ్రహారాధన నాకు తెలియదయ్యా, మీరు ఆరాధన అంటే నేనేం చెప్పి, ఈశ్వరుడు గురించే నాకు తెలియదు, నన్ను మీరు ఆరాధన అంటే ఏం చెప్పను, నాకు తెలియదు. చిత్రం ఏమిటంటే బుద్ధుడు పరమపదించిన తర్వాత ఆయన విగ్రహాన్ని పెట్టి ఆరాధించి పూజలు చేసేవాళ్ళది మహాయానంట. లేదు, మేము బుద్ధుడు చెప్పిన ప్రకారం నడుచుకుంటాం అన్నది వాళ్ళది హీనయానంట. అంటే మహాహీన. ఆ మాటలకు అర్థం గమనించండి. అది గొప్ప మార్గమా, ఇది హీనమైన మార్గమా? ఏది నిజమైన మార్గం అండి? హీనయానమే బుద్ధుడు నిజమైన మార్గం. ఈ మహాయానాన్ని అనుసరించిన వాళ్ళు పరశువేదులు కనిపెట్టారు. మామూలు లోహాలను బంగారాల కింద మార్చారు. ఏ బంగారాలకి, ఏ భోగాలకి, ఏ రాజ్య వైభవాలకి బుద్ధుడు వ్యతిరేకము, దాన్నే వీళ్ళు చేశారు. ఎంత ఆశ్చర్యకరం అండి. ఏ మతం బతుకుతుండే ఇది ప్రపంచంలో? ఏ మతం శాంతిని సాధిస్తుందండి ఆచరించేవాళ్ళు ఇలా ఉంటే? బుద్ధుడికి వ్యతిరేకంగా నడుచుకున్న వాళ్ళు, లోహాలను బంగారాలు చేసిన వాళ్ళు మహాయాన మతస్థుల. బుద్ధుడే బోధనలను అనుసరించిన వాళ్ళు హీనయాన మతస్థుల. ఏం దుర్మార్గం అండి. అందువల్ల బౌద్ధం దెబ్బతింది. పుట్టిన దేశంలో కూడా లేకుండా పోయింది. ఆ తర్వాత ప్రభావాలు చూస్తూనే ఉన్నాం. పోనీ బౌద్ధం దెబ్బతింది, పుట్టిన దేశంలో లేదు, మనం ఏమైనా గొప్పగా ఉన్నావా? ఎలా ఉంది పరిస్థితి? అందుకే రాబోతోంది కలికి అవతారం. ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎప్పుడు ఈ మారణ హోమకుండములు మిన్నే మనుగా చేయును, ఎప్పుడు ఈ నీరములింకి నింపబడును ఇల్లాళ్ల కన్నీళ్లచే, ఎప్పుడు ఈ ధర్మ శిశు ప్రసూనములు కన్నీ విప్పలేకుండును, అప్పుడు ఈ లోకములాహరింపబడు అశ్వారూఢ కల్కి ప్రభన్.
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. రాబోయేది కల్కి అవతారం. ఎప్పుడు ఈ మారణ హోమకుండములు మిన్నే మన్నుగా చేయును. తండ్రి పిల్లల్ని చంపేయడం, తల్లి పిల్లల్ని చంపేయడం, తల్లిదండ్రులు ఎవరికో అమ్మేయడం, ఆసుపత్రిలో వైద్యులు పొడుగు చేస్తాం మిమ్మల్ని పొడుగు చేస్తామని కాళ్ళు నరికేయడం, గొట్టాలు పెట్టేయడం, చదువు చెబుతాం అనే పేరు మీద బూటుకో కోటి సూటుకో కోటి వసూలు చేయడం. ఇలా వసూలు చేసి పైకొచ్చిన వాళ్ళంతా మంత్రులుగా రాజ్యాలే వెళ్ళడం. ఈ దోపిడీలు మిన్ను మట్టి ముడుతుందండి. మిన్నే మన్నుగా చేయను, ఆకాశం కూలిపోతుందండి. అప్పుడు వస్తాడండి కలికి. ఎప్పుడు ఈ నీరములు ఇంకి నింపబడనో ఎల్లాళ్ళ కన్నీళ్ళచి. ఒక స్త్రీ కాదండి, దేశంలో ప్రతి ఇల్లాలు దుఃఖపడి అయ్యో ఇంత కష్టపడి సంసారం చేశానే నా భర్త కోసం నా పిల్లల కోసం, ఈవేళ నా పరిస్థితి ఏమిటి అని ఇల్లాళ్ళ కన్నీళ్ళన్నీ నీరుగా ప్రవహిస్తాయండి. నదులు ఇంకిపోతాయి, చెరువులు ఇంకిపోతాయి, వాగులు ఇంకిపోతాయి. ఆడవాళ్ల కన్నీళ్లతో, అనాథల కన్నీళ్లతో, బలహీనుల కన్నీళ్లతో ఈ దేశం ప్రవహిస్తుందండి. అప్పుడు వస్తాడండి కలికి. ఎప్పుడు ఈ ధర్మ శిశు ప్రసూనములు కన్నే విప్పలేకుండాను. ధర్మం అనే శిశువు కనీసం ఇప్పుడు పుట్టి కొంచెం పెరిగాక చచ్చిపోతోంది తట్టుకోలేక. అప్పుడు కన్ను విప్పలేదండి, అసలు కన్ను తెరవలేదండి. దాన్ని తెరవనీయకుండానే చంపేస్తారండి. ఇంకా ధర్మం గురించి గొంతు చించుకుని కొంతమంది మహానుభావులు పరమ ధైర్యంగా పరమ జ్ఞానంతో మాట్లాడుతున్నా వాళ్ళని బతకనిస్తున్నందుకు ఈ లోకానికి నమస్కారం అండి. ఎన్నో ఏళ్లుగా నా అభిమానులు నన్ను భయపడుతున్నారు. అయ్యా జాగ్రత్త, అయ్యా జాగ్రత్త, నో క్వశ్చన్. ఇంగ్లీష్ మాట్లాడినందుకు మన్నించండి. ఇలాగే మాట్లాడుతుంది ఈ గొంతు. ఇంతవరకు ఏ అమ్మవారు కాపాడిందో ఇక ముందు ఆ అమ్మవారే కాపాడుతుంది. ఈ లోకం నుంచి లేపేదలుచుకుంటే ఆవిడ్ని మించిన శక్తి లేదు. ఈ లోకంలో నన్ను ఉంచదలుచుకుంటే కూడా ఆవిడ్ని మించిన శక్తి లేదు. నేను ఆవిడ్ని నమ్మాను. ఈవిడ్ని నమ్మాల. అందరికీ లోకానికి మూలం ఎవరో ఆవిడ్ని నమ్మాం. అంతవరకు ఎవరేం చెయ్యలేరు. గొంతు అరుస్తున్న ఈ 10 ఏళ్లుగా కనీసం టీవీల్లో సభల్లో అరుస్తున్నా నన్ను ఎవరు ఏమీ చెయ్యలేదండి. ఇంకా ధర్మం ఉందండి లోకంలో, ఏం కంగారు పడక్కల్లా. అది కూడా పోయినాడు వస్తాడు మా కోసం. అప్పుడు ఈ లోకములు ఆహరింపబడు అశ్వారూఢ కల్కి ప్రభన్. టక్ 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 అశ్వధాటి వృత్తంలో వస్తాడండి కల్కి, లోకాలన్నీ కాపాడడానికి. అది యాగాశ్వము కాదు. ఆ కల్కి మహాపురుషుడు వచ్చేది కూడా యాగాశ్వం కాదు. బుద్ధుడు వెళ్ళింది యాగాశ్వం కాదనంటే ఈయన వచ్చేది కూడా యాగాశ్వం కాదు. ఇది పద్య నిర్మాణ శిల్పం. బుద్ధుడు వెళ్ళిన అశ్వము యాగాశ్వము కాదు అని అక్కడ వేరే రాశాడు కవి. ఇక్కడ కలికి వస్తున్న అశ్వం కూడా యాగాశ్వం కాదు అని వేరే పద్యం రాస్తున్నాడు. ముందు ఇంకా 2-3 సందర్భాల్లో కూడా ఇదే మాట వస్తుంది. అక్కడ వేరే శిల్పం. దీన్ని రచనా శిల్పం అంటారు. అది యాగాశ్వము కాదు, మానవ మృగ వ్యాపాదన ప్రక్రియాస్పద యుద్ధాశ్వము కాని. ఇది బుద్ధుడు వెళ్ళిన శాంతి అన్వేషణాశ్వం కాదు. ఇది మళ్ళీ యుద్ధాశ్వం. ఇది దుర్మార్గాన్ని సంహరించడానికి, ఎవరి మీద దండయాత్ర కాదు. అది యాగాశ్వము కాదు, మానవ మృగ వ్యాపాదన ప్రక్రియాస్పద యుద్ధాశ్వము కాని. దానిపైన భాసిల్లువాడు ఎవడో కథనోద్భాసి భటుండు కాడు, అతడు సాక్షాత్ వాసుదేవుండు. దానిపైన భాసిల్లువాడు ఎవడో కథనోద్భాసి భటుండు కాడు, అతడు సాక్షాత్ వాసుదేవుండు. అయ్యది ఖడ్గాంచల ధారగాదు, లయకాలాగ్నిచ్చటాధారయే. అయ్యది ఖడ్గాంచల ధారగాదు, లయకాలాగ్నిచ్చటాధారయే. అది యాగాశ్వము కాదు, మానవ మృగ వ్యాపాదన ప్రక్రియాస్పద యుద్ధాశ్వము కాని. మానవుల్లో మృగాలు లాంటి వాళ్ళు ఉన్నారు. మృగాళ్ళు కాదు, ఇక్కడ మృగాళ్ళు ఉన్నారు. ఆ మృగాల్ని వ్యాపాదన ప్రక్రియాస్పద యుద్ధాశ్వము కాని. మానవ మృగాల్ని, నరరూప మృగాల్ని సంహరించడం కోసం వస్తున్న అశ్వం అది. అది శాంతిని బోధించడానికి రాదు, పరిష్కారం కోసం వస్తుంది. అది చిట్ట చివరిలో వస్తుంది. అన్ని శక్తులు ఉడిగిపోయాక, ఏది కన్ను విప్పే అవకాశం కూడా లేనప్పుడు అది ఖడ్గం విప్పుతుంది. కన్ను విప్పదు, ఖడ్గం విప్పుతుంది. దానిపైన భాసిల్లు వాడు ఎవడో కథనోత్సాహి భటుండుగాడు. మామూలు వాడేమో
ఆ సైన్యంలో వాడేమో ఈ సైన్యంలో వాడేమో కురుక్షేత్ర యుద్ధంలో కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. అలాగే వీడెవడో కత్తేసుకొచ్చాడు వీడిని వేసేద్దాం అనుకోకండి. అతడు కథనోత్సాగి భటుండు కాడు, అతడు సాక్షాత్ వాసుదేవుండు. దయచేసి తెలుగులో మాట్లాడండి. దయచేసి పర్యావరణాన్ని కాపాడండి.